ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్లో ఏముంది? బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ప్రారంభం. ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమం త్వరలో వెల్లడి కానుంది. అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతరం ప్రమాదానికి సంబంధించి కీలకమైన సమాచారం సమర్పించే బ్లాక్ బాక్స్ డేటా విజయవంతంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 25న విమానానికి సంబంధించిన క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ సిపిఎం ను సురక్షితంగా రికవర్ చేసి దాని మెమొరీ నుంచి డేటాను విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం ఏఏఐబి లో విశ్లేషణకు తీసుకున్నారు. డేటా విశ్లేషణ పురోగతి లో ఉంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ ల నుంచి పొందిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునఃసృష్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విశ్లేషణ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏవియేషన్ భద్రత మెరుగుపర్చే దిశగా దోహదపడనుంది. బ్లాక్ బాక్స్లు ఎలా రికవర్ చేశారంటే, ఘటన జరిగిన ప్రదేశంలో ఒక బ్లాక్ బాక్స్ను జూన్ 13న ఒక భవనం పైకప్పు మీద నుంచి, మరొకదాన్ని జూన్ 16న మల్బలో నుంచి రికవర్ చేశారు. రికవరీ అయిన తరువాత ఈ డివైస్లు అహ్మదాబాద్లో 24 గంటల పోలీసు భద్రత మరియు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచబడ్డాయి. జూన్ 24న వీటిని భారత వైమానిక దళ విమానం ద్వారా ఢిల్లీకి తరలించారు. దర్యాప్తు అధికారిని ఇప్పటికీ నియమించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు అధికారి ఇంకా నియమితులవలసి ఉంది. విమాన ప్రమాదాలపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసిఏఓ మార్గదర్శకాల్లో ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంటుందని స్పష్టంగా పేర్కొనబడింది. విమాన ప్రమాద వివరాలు. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన బోయింగ్ 787 నుండి 8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎత్తు కోల్పోయి ఓ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై పడిపోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో పాటు భూమిపై ఉన్న మరో 19 మందిని ఈ ప్రమాదం బలిగొంది. ఈ ఘోర ప్రమాదంలో కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. మృతుల గుర్తింపు మరియు మిగిలిన ప్రక్రియలు. ఆధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 259 మృతదేహాలను గుర్తించారు. వీటిలో 240 మంది ప్రయాణికులు, 19 మంది భూమిపై ఉన్నవారు. DNA టెస్ట్ ద్వారా 253 మందిని, ముఖావలికల ద్వారా మిగిలిన వారి గుర్తింపు జరిగింది. మరో ప్రయాణికుడి DNA ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. మొత్తం 256 మృతుల శవాలను కుటుంబాలకు అప్పగించినట్టు అధికారులు ప్రకటించారు. విమానం పడిన ప్రదేశాన్ని ఇంకా పూర్తిగా శుభ్రం చేయడం జరుగుతోంది. అదనంగా మృతదేహాలు లభించే అవకాశం పూర్తిగా ఖరారు అయ్యేంతవరకు తుది మరణాల సంఖ్య ప్రకటించలేము అని సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.